ఈరోజు మనం ఒక జాబ్ ఆపర్చునిటీ, ఒక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అలానే ఒక కీ అనౌన్స్‌మెంట్ అనేది చూస్తున్నాం మైక్రోసాఫ్ట్ నుంచి. అండ్ ఈ కీ స్కిల్ కానీ మీరు నేర్చుకుంటే ఎలాంటి జాబ్ అయినా కూడా ఫ్యూచర్‌లో ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ మీ కెరీర్ కూడా మంచిగా ప్రోగ్రెస్ అయితే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాబ్ అయితే చూద్దాం. టెక్ మహేంద్ర కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఎవరైతే అంటే టెక్నికల్ సైడ్ వెళ్ళాలని లేదు, కోడింగ్ సైడ్ వెళ్ళాలని లేదు అనుకుంటారో వాళ్ళకి ఇదైతే మంచి ఆపర్చునిటీ. మనం ఈ రిక్వైర్మెంట్స్ అనేది చూద్దాం. ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు ఈ రోల్‌కి. లొకేషన్ వచ్చి హైదరాబాద్ ఉంటుంది. సీటీసీ 3 ఎల్‌పిఏ ఉంటుంది. అదే రోల్ నేమ్ వచ్చి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్. టెక్ మహేంద్ర కంపెనీ గురించి మనకు తెలుసు. ఇదొక బిగ్ ఎంఎన్‌సీ అనుకోవచ్చు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, ఇది ఒక బీపీఓ రిలేటెడ్ జాబ్, కస్టమర్ సపోర్ట్ లాంటిది. అంటే వర్క్ ఏమి అంత కాంప్లెక్స్‌గా ఉండదు. బీపీఓ అంటే మనకు తెలుసు. అలా అని టెక్నికల్ కూడా కాదు. ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ రోల్. ఎలాంటి గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదు అని. వర్క్ లొకేషన్ వచ్చి సికింద్రాబాద్‌లోను టెక్ మహేంద్ర క్యాంపస్‌లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. ఇది 6 డేస్ వర్కింగ్ ఉంటుంది. 5 డేస్ కాదు. అలానే సీటీసీ మనం చూస్తే 2.7 అలా వస్తుందండి మీకు హ్యాండ్‌కొచ్చేటప్పటికి. అండ్ ఎలాంటివి చూస్తున్నారంటే ఇదొక ఎంట్రీ లెవెల్ పొజిషన్ ఫ్రెషర్‌ని. వాళ్ళు ఎలాంటి స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే ఇంగ్లీష్ వచ్చుండాలి. రిటన్ అలాగే వర్బల్ కూడా. దాంతో పాటు ఎనీ వన్ ఆఫ్ కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్ ఆర్ తెలుగు. అంటే మీరు ఇండియాలో ఏ ప్లేస్‌లో ఉన్నా కూడా మీకైతే సెట్ అవుతుంది. ఎందుకంటే మీకు వీటిలో ఏదో ఒక లాంగ్వేజ్ అయినా వచ్చుంటుంది. మీ నేటివ్ ఉంటుంది కాబట్టి. ఏదైనా ఒకటి వస్తే చాలు. ఇంగ్లీష్ కాకుండా ఒకటైనా. లెట్స్ సపోజ్ మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 వచ్చంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది ఎంట్రీ లెవెల్ పొజిషన్. సో మీరు ఎక్స్‌పీరియన్స్ అయినా కూడా మీకు సాలరీ అయితే ఇదే ఉంటుంది. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్ ఇది. అండ్ ఇమ్మీడియేట్ జాయినర్స్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే దీనికోసం మీరు ఎక్కడో అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నంబర్‌కి వాట్సాప్ చేయొచ్చు ఆర్ ఈమెయిల్ అయినా చేయొచ్చు. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ యుటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇమ్మీడియేట్ జాయినర్ ఎవరైతే అంటే నేను కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకోవట్లేదు అండ్ ఇమ్మీడియేట్‌గా నాకు ఏదో ఒక జాబ్ కావాలి ప్రెజెంట్ అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ మనం ఇప్పుడు ఒక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ కూడా చూద్దాం. ఇంటెల్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్స్‌ని హైర్ చేసుకుంటుంది. దీని గురించి మనం మోర్ డీటెయిల్స్ చూద్దాం. గ్రాడ్యుయేట్ ఇంటర్న్స్‌ని అండ్ మీ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ అండ్ ఎంటెక్ అయి ఉండాలి. లొకేషన్ వచ్చి బెంగుళూరు ఉంటుంది. సీటీసీ అనేది ఇది ఒక వేరియబుల్ ఫిక్స్డ్ కాదు ఇంటర్న్‌షిప్ కాబట్టి. ఇంటెల్ మనకేం చేస్తుందో నార్మల్‌గా తెలుసు. ఇదొక టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అనుకోవచ్చు. మనం చూస్తున్న ప్రాసెసర్స్ ఇవన్నీ కూడా ఇంటెల్‌వే ఉంటాయి విండోస్ ల్యాప్‌టాప్స్‌లో. జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే ఇది క్వైట్ డైవర్స్ అని ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ చూస్తే అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వర్, సో విల్ అండర్‌స్టాండ్ ఇష్యూస్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలనుకుంటున్నారు, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ ఇది మీ నుంచి మాక్సిమం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం ఉండాలి. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దీనికి మించి అయితే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కాబట్టి మీరు స్టూడెంట్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మనం ఇవి కాకుండా నేను ఒక కీ స్కిల్ గురించి మాట్లాడాను కదా! అదేంటంటే రీసెంట్‌గా అంటే మైక్రోసాఫ్ట్ ఇలా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏంటంటే బేసిక్ ఏఐ స్కిల్స్ తెలియకుండా ఏ కంపెనీ కూడా ఫ్యూచర్‌లో హైర్ చేసుకోదు ఎవరిని అని అన్నారు. ఇది 100% నిజం. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఈ చాట్ జీపీటీ లాంటివి కానివ్వచ్చు, జెమినీ అయినా ఇలా ఏఐ టూల్స్ ప్రతి ఒక్కటి కూడా ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇవి వీటి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన డైలీ లైఫ్‌లో వీటన్నిటికి ఫ్రీ వెర్షన్స్ కూడా ఉన్నాయి. ఎలా యూజ్ చేయాలి, బెనిఫిట్స్ ఏంటని కూడా మనం ఛానెల్‌లో చాలా వీడియోస్ చేస్తున్నాం. వీటి వల్ల ఏంటంటే మనం టైమ్‌ని సేవ్ చేసుకోగలుగుతాం. ఎలాంటి కాంప్లెక్స్ టాస్క్ అయినా కూడా మనకొక హెల్ప్ అనుకోవచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీ వాడి ఆల్మోస్ట్ లిటరల్లీ మీరు ఎలాంటి వర్క్ అయినా కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు, ఫాస్ట్‌గా చేయొచ్చు. సో, ఇవి ఎసెన్షియల్ టూల్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాట్‌జీపీటీ తెలియని వాడు సేమ్ వర్క్‌ని 1 వీక్ చేస్తే చాట్‌జీపీటీ తెలిసిన వాడు అది 3 డేస్‌లో చేయగలుగుతారు. సో, ఆర్గనైజేషన్ ఒక ఎంప్లాయర్ పరంగా చూస్తే ఎవరైతే ఏఐ టూల్స్ తెలిసుంటారో వాళ్ళకి ప్లస్ కదా! సో, ఎక్కువ వర్క్ చేయగలుగుతారు. తక్కువ టైంలో ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వెళ్ళే కొద్దీ అంటే అడాప్ట్ అవుతున్నారు కంపెనీస్ కూడా. ఈ చాట్‌జీపీటీ యూజ్ చేయడం ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అలో చేస్తున్నాయి ఇప్పుడు. ఇలాంటప్పుడు మీకు ఈ బేసిక్ ఏఐ నాలెడ్జ్ కూడా లేకుండా జస్ట్ మీ స్కిల్ మీదే మీరు డిపెండ్ అవుతారంటే కుదరదు. మీరు జాబ్ మారాలన్నా ఆర్ న్యూ జాబ్‌లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా మేక్ ష్యూర్ యూ నో బేసిక్ ఏఐ టూల్స్ లైక్ ఇవి చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్ కానీ ఇవి యూజ్ చేయడం తెలుసుకోండి. మీ వర్క్ కోసం కానివ్వచ్చు, మీ ప్యాషన్ కోసం కానివ్వచ్చు. అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటే మీకైతే బెనిఫిట్ ఉంటుంది. మీ ఫ్యూచర్ కోసం ఇది ఇంపార్టెంట్ అనుకోండి. జస్ట్ ఒక నార్మల్ టాయ్ టూల్ కాదవి. మన ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనం ఏ డొమైన్‌లో ఆర్ ఏ స్కిల్‌లో వర్క్ చేసినా కూడా మనల్ని మనం పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. చాట్ జీపీటీ ఇలాంటి టూల్స్ యూజ్ చేసి. అలానే మన టైం చాలా సేవ్ చేసుకోవచ్చు. సో, నేను పర్సనల్‌గా ఒక 8, 9 హవర్స్‌లో చేయాల్సింది నేను 2, 3 హవర్స్‌లో చేస్తున్నాను. దానివల్ల నాకు కొంచెం టైం సేవ్ అవుతుంది. జాబ్ పరంగా కానివ్వచ్చు, నా పర్సనల్ వర్క్ పరంగా కావచ్చు.
దానివల్ల మిగిలిన టైంలో నేను ఇంకేమైనా ప్రొడక్టివ్‌గా చేసుకోవచ్చు. అందువల్ల ఇవి అలవాటు చేసుకోండి యూజ్ చేయడం. మీకే హెల్ప్ అవుతుంది కెరియర్‌లో. సో, ఇవే ఈరోజు ఉన్న అప్డేట్స్.